హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సోలెటి వెల్కమ్ టు న్యూస్ 360. అంతా రామమయం, జగమంతా రామమయం. జనవరి 22న ఆ మహోజ్వల ఘట్టం కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతోమంది కళ అది చెప్పాలంటే, ఎంతోమంది కరసేవకులు వాళ్ళ కళ అది. ప్రపంచమంతా ఒకవైపు అనుకుంటే భారతదేశంలో చాలామంది ఆ రోజు అక్కడ ఉండాలి, ఆ అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ రోజు ఉండాలి మేమంతా అని కోరుకుంటున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. పలు రాష్ట్రాల నుంచి తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఉద్యమం ఎలా నడిచి, కరసేవకులు ఎలా కష్టపడ్డారు, బీజేపీ అప్పట్లో ఈ అయోధ్య రామ మందిరం కోసం ఎంత కష్టపడింది, అసలు అవుతుందా కాదనే డౌట్ కూడా నేను చాలామందికి. వీటన్నిటిని తోసిపుచ్చి తోసిరాజని ఇప్పుడు 22వ తేదీ వారి కళ సాకారం కాబోతుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు విహెచ్పి కేరళ, తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకారపు కేశవరాజు గారు జూమ్ లైన్లో మనతో సిద్ధంగా ఉన్నారు. అలాగే విహెచ్పి రాష్ట్ర సహ కార్యదర్శి శశిధర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. కేశవరాజు సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. మీకు వేరే పనుంది చెప్పారు ముందుగానే, సరే ముందుగా మీతోనే మాట్లాడతాను సార్. మీకు తెలుసు మొదటి నుంచి అసలు ఈ ఉద్యమం కానీ కరసేవకుల కష్టం కానీ, ఒక్కసారి మీ నోట ఆ మాట వినాలని సార్. ఎంత కష్టపడితే ఈరోజు మీ కళ సాకారం అవుతుందో, అసలు ఉద్యమం ఎలా నడిచింది సార్? 1528వ సంవత్సరం విదేశీ ఆక్రమణదారుడైన బాబర్ భారతదేశం మీదకి దండయాత్ర కోసం వచ్చింది. ఇక్కడున్న భూములను, రాజ్యాలను ఆక్రమించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మతం మార్చడం కోసం ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే ఇక్కడ ప్రజల యొక్క ఆరాధ్య దైవాలైనటువంటి దేవతల యొక్క ఆలయాలను, ఆదర్శ పురుషుల యొక్క ఆలయాలను ఆనవాళ్లు లేకుండా నిర్మూలించాలనుకున్నాడు. ఆ క్రమంలో అనేక ఆలయాలను ధ్వంసం చేస్తూ 1528వ సంవత్సరం అయోధ్యలో శ్రీరాముడు ఎక్కడైతే జన్మించాడో అక్కడ ఒక భవ్యమైన మందిరం ఉండేది. ఆ మందిరం రాముడి తర్వాత రాజ్యం వెళ్ళినటువంటి కుశ మహారాజు అక్కడ రాముడి యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలు అనుసరించే విధంగా ఉండాలని, ఆయన జీవితం ఆదర్శంగా ఒక ప్రజా రంజకంగా పరిపాలన చేసినటువంటి ఒక ఆయన రామరాజ్యాన్ని పరిచయం చేస్తూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం ఒక భవ్యమైన మందిరాన్ని కట్టాడు. ఆ మందిరానికి 10,000 ఎకరాలు ఇచ్చాడు. ఆ మందిరమే కాలక్రమంలో శిథిలమైపోయిన కారణంగా ఆ శిథిలమైనటువంటి ఆ ఆలయాన్ని ఎందరో మహారాజులు, చక్రవర్తులు పునరుద్ధరణ చేశారు. ఓకే. ఇలా కలియుగం ప్రారంభమైన తర్వాత ఒకసారి ఒక భయంకరమైన వరదల తాకిడికి మొత్తం అయోధ్య పట్టణమే మునిగిపోయింది, బురదమయమైంది. ఆ బురదపై చెట్లు మొలిచి అడవిగా మారిపోయింది. ఇలా అడవిగా మారిపోయినటువంటి ఆ అయోధ్య పట్టణాన్ని వెతుక్కుంటూ ఇప్పటి మధ్యప్రదేశ్, అప్పుడు ఉజ్జయిని రాజు వెతుక్కుంటూ వెళ్ళి ఆ భూభాగాన్ని పరిశీలించి దాన్ని గుర్తించి 33 కిలోమీటర్ల దూరం వెడల్పు పొడవు ఉన్నటువంటి ఆ భూభాగాన్ని గుర్తించి దాన్ని మళ్ళీ తవ్వి తీశారు. ఓకే. ఈ రకంగా విక్రమాదిత్యుడు మళ్ళీ ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేశారు. విక్రమాదిత్యుడు పునరుద్ధరణ చేసినటువంటి ఒక ఆలయం ఆ తర్వాత మళ్ళీ శిథిలం అయిపోతే అనేక మంది దాన్ని సరిచేయడం జరిగింది, అనేక మహంతులు, పీఠాధిపతులు. ఓకే. ఆ తర్వాత అదే ఆలయాన్ని విధ్వంసం చేసినటువంటి బాబర్ ఆలయ శిథిలాలతోనే ఒక గుమ్మటం కట్టాడు. ఆ గుమ్మటం అట్లాగే ఉండిపోయింది. 1528వ సంవత్సరం నుండి ఎప్పుడైతే ఆ గుమ్మటాన్ని నిర్మాణం చేస్తున్నాడో ఆ రోజు నుంచే ప్రతిఘటన ప్రారంభమైంది. ఆయన యొక్క కట్టడాన్ని
విధ్వంసం చేయడం ప్రారంభమైంది. ఓకే. ఆ కట్టడాన్ని తీసివేయడం ప్రారంభమైంది. ఉమ్, ఇలా 80 సార్లు పోరాటం జరిగింది. 76వ పోరాటం నాటికి ఉమ్, అప్పటికే 4 లక్షల మంది భారతీయులు రామభక్తులు బలిదానం అయిపోయారు. ఉమ్, ఆ బలిదాన పరంపరను గమనించిన తర్వాత స్వాతంత్ర్య అనంతరం ఉత్తరప్రదేశ్లో ఒక సమ్మేళనం జరిగింది. ఆ ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి హిందూ సమ్మేళనంలో దావు దయాల్ ఖన్నా, ఓకే. ఆనాటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మినిస్టర్, ఉమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వము, అట్లాగే కేంద్రంలో ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. ఆనాటి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది దేశభక్తులు కూడా ఉండేవారు. ఉమ్, అటువంటి దేశభక్తులలో దావు దయాల్ ఖన్నా ఒకరు. వారు ఈ దేశం స్వాతంత్ర్యం అంటే కేవలం పాలకులు మారడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వాసాలు, ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనల ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరాధ్య దైవాలైనటువంటి యొక్క దేవతలు కానీ, ఆదర్శ పురుషుల యొక్క కేంద్రాలు కానీ అవి విముక్తం కావాల్సిందే అంటూ పట్టుబట్టాడు, తీర్మానం చేశాడు. అట్లా తీర్మానం చేసిన తర్వాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పోకడలను గమనించి ఇక చాలు, వీళ్ళతోనే అయ్యేటట్లేదు, మళ్ళొక ప్రజా పోరాటాన్ని నిర్మాణం చేయాల్సిందే అనుకొని అప్పుడున్నటువంటి ఈ గోరఖ్పూర్ పీఠాధిపతి, ఇప్పుడు మనము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క గురువు, ఆ గురువు గారి నేతృత్వంలో ఆలయాల పునరుద్ధరణ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటైంది. సంఘర్ష సమితి, ఆలయ పునరుద్ధరణ సంఘర్ష సమితి. కేవలం ఈ ఆలయాల కోసం మాత్రమే? ఆలయాల కోసమే. ఓకే. ఆ తర్వాత అదే సంస్థ ఈ దావు దయాల్ ఖన్నా గారు అతని యొక్క మంత్రి పదవికి రిజైన్ చేసేసి ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి యొక్క అశోక్ సింఘాల్ గారు అప్పటికే అక్కడ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి క్షేత్ర ప్రచారంగా ఉండేవారు. వీళ్ళందరూ కలిసి ఆలోచించి రామజన్మభూమి న్యాస్ అనే పేరుతో ఒకటి, రామజన్మభూమి ముక్తి న్యాస్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం, దానికి అవైద్యనాథ్ గారు అధ్యక్షులుగా, దావు దయాల్ ఖన్నా గారు సెక్రటరీగా నియామకం జరగడం, ఆ తర్వాత ఉద్యమం కాస్త ప్రారంభం జరుగుతున్నది. అప్పుడే 1984వ సంవత్సరం అశోక్ సింఘాల్ గారు విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆల్ ఇండియా సెక్రటరీగా వారు బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో వారు క్షేత్ర ప్రచారంగా పనిచేసిన అనుభవం, ఉత్తరప్రదేశ్ యొక్క మూలాలన్నీ కూడా తెలిసిన వారైనందున వారు కార్యదర్శిగా, దావు దయాల్ ఖన్నా గారు అధ్యక్షులుగా ఈ యొక్క సమితిని ముందుకు తీసుకెళ్లడం, విశ్వ హిందూ పరిషతే సంపూర్ణంగా దాన్ని ఉద్యమాన్ని లీడ్ చేయాలని చెప్పేసి నిర్ణయం జరగడం, 1984వ సంవత్సరం శ్రీరామనవమి ఆ రోజు దేశవ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో ఉపవాస దీక్షలు జరిగాయి. అక్కడి నుండి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక ఉద్యమాన్ని నిర్వహించడం కోసం సంకల్పం తీసుకోవడం జరిగింది. ఇట్లా దీర్ఘకాలిక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి యొక్క ఆ శ్రీ రామ జన్మభూమి న్యాస్, అది విశ్వ హిందూ పరిషత్ యొక్క నేతృత్వంలో ఆనాటి సరసంఘ చాలకులు బాలాసాహెబ్జీ దేవరాజ్జీ వారు స్పష్టంగా చెప్పారు, ఈ ఉద్యమాన్ని మనం చేతిలో తీసుకుంటున్నాం, ఈ ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా పోరాడటానికి మనం సిద్ధపడితేనే తీసుకోవాలి, అలాంటి సిద్ధత మనందరి ఉండాలని చెప్పేసి చేతిలోకి సరయు నది జలాల్ని తీసుకొని సంకల్పం చేయించారు. ఈ యొక్క ఆలయ విముక్తి కోసం ఎటువంటి పోరాటానికైనా. కేశవరాజు గారు మీరు చెప్తున్నారు సరయు నది జలాలతో ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు.
ఇప్పుడు ఆ సరయూ నది ఒడ్డునే మనం చూస్తున్నాం. ఇంత దూరం వస్తుంది రామ మందిరాన్ని మనం చూడగలుగుతామా రామ జన్మభూమిలని మీరు ఊహించారా? ఈ మధ్యలో ఈ రాజకీయం మీకు తెలిసి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి? ఖచ్చితంగా ఊహించాం. ఏంటి ఆ నమ్మకం ఏంటి అప్పట్లో? నమ్మకం రాముడిపై ఉన్నటువంటి ఒక విశ్వాసం. ఉమ్, 1988లో ఉమ్, ప్రతి ఊరు నుండి రామశిలను తీసుకెళ్ళాం. ఉమ్, 1,84,000 గ్రామాల నుండి ఉమ్, రామశిలలు తీసుకెళ్ళాం. ప్రతి ఇంటి నుండి రూపాయి పావుల, సవా రూపాయి అంటాం, ఉమ్, అలా సేకరించినటువంటి ధనం 8.5 కోట్లు. అది అప్పట్లో? బ్యాంకులో వేస్తే 22 కోట్లు అయింది. ఓకే. ఆ ధనంతో అప్పుడే అక్కడే అయోధ్యలోనే రామ జన్మభూమి మందిరం కోసం శిల్పాలు తయారు చేయడం ప్రారంభమైంది. ఓకే. ఆ రోజుల్లో మన ట్రస్ట్ పేరు మీద భూమి లేదు. ఉమ్, అట్లాగే ఉత్తరప్రదేశ్లో రామభక్తుల ప్రభుత్వం లేదు, కేంద్రంలో రామభక్తుల ప్రభుత్వం లేదు. ఉమ్, అయినప్పటికీ అకుంఠిత విశ్వాసంతో ఉమ్, రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా రామ జన్మభూమి మందిర నిర్మాణం జరిగి తీరుతుంది ఉమ్, అనే విశ్వాసంతో ప్రారంభమైంది. ఉమ్, అటువంటి ఆ విశ్వాసం ఇవాళ మందిరాన్ని నిర్మాణం చేస్తుంది. ఉమ్, ఏదైనా ఇదేదో అనుకోకుండా జరిగింది, అనుకోలేదు అనేది ఏమీ లేదు. ఇది సంకల్ప ప్రజల సిద్ధి. యొక్క ఆకాంక్ష, ఉమ్, ప్రజల యొక్క రామభక్తుల యొక్క కోరిక. ఉమ్, ఆ కోరికను మన్నించి అన్ని వ్యవస్థలు కూడా అనుకూలంగా మారుతున్నాయి. జీ కానీ కేశవరాజు గారు ఎంతోమంది కరసేవకులు లాఠీ దెబ్బలు కూడా రుచి చూశారు ఈ రామ మందిరం కోసం. అప్పట్లో చాలామంది కూడా అన్నారు ఏం వస్తుందిలే రామ మందిరాన్ని రాజకీయ నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఇది కట్టేది లేదు పాడు లేదన్నారు. కానీ ఈరోజు ఆ కళ సాకారం అవుతోంది. దీంట్లో కరసేవకుల పాత్ర కూడా ఉంది కదా సార్? ఖచ్చితంగా. చనిపోయినటువంటి యొక్క 4 లక్షల మంది బలిదానులైనటువంటి ఆ హిందూ వీరుల యొక్క ఆత్మలు ఆనందంగా ఉండుంటాయి. అంతేకాదు కరసేవకులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అట్లాగే గుజరాత్ నుండి అస్సాం వరకు వ్యాపించినటువంటి ప్రతి జిల్లా నుంచి, దాదాపు ప్రతి తాలూకా నుంచి కూడా కరసేవ కోసం వచ్చారు. మొదటి కరసేవ 1990 ఆనాడు జరిగినటువంటి కరసేవలో 3 లక్షల మంది టికెట్ తీసుకొని వచ్చారు. అవును, ప్రతి ఒక్కరు రైళ్లలో బయలుదేరి తమ సొంత ఖర్చులతోనే వచ్చారు సార్. స్వచ్ఛందంగా వచ్చారు, ఆ రోజు బయలుదేరి వచ్చారు, అంత కదిలి వచ్చారు. రెండవ కరసేవలో కూడా 8 లక్షల మంది కరసేవలు టికెట్ తీసుకొని వచ్చారు. అంటే ఇట్లా కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే పరిమితమై లేదు అది ఆ ఉద్యమం. అంతకుముందు పంజాబ్ నుండి వచ్చి యుద్ధం చేశారు గురు గోవింద్ సింగ్ నాయకత్వంలో. అంతకుముందు ఢిల్లీ, హర్యానా నుండి వచ్చి యుద్ధం చేశారు. 30,000 మంది మహిళలు వచ్చి అయోధ్యను విముక్తం చేశారు. ఇది చరిత్ర. ఇట్లా అనేక సార్లు విజయాలు, అనేక సార్లు అపజయాలు సంభవించాయి. కానీ మనము సమగ్రమైనటువంటి ఒక వ్యూహంతో రాబోయేటువంటి రోజుల్లో రామభక్తులైనటువంటి ఒక వాళ్ళే రాజ్యం చేయాలి కనుక రామభక్తులు మాత్రమే ఈ పని చేయగలరు అనేటువంటి విశ్వాసంతో మూలాల నుండి మార్చడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఒక రామభక్తుల యొక్క ప్రభుత్వం కూడా ఏర్పాటు కావడం మనకు ఈ అనేక రకాలైన ఒక శుభ సూచకాల్లో అది కూడా ఒకటి. రాముల వారు అయోధ్యకు వస్తున్నప్పుడు, రాముడు వచ్చేప్పుడు దీపాలు వెలిగించారట అయోధ్యలో స్వాగతించడానికి. వచ్చే ముందు ప్రజలంతా ఎదురు చూస్తున్నారట. 14 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ వచ్చే ముందే సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేశాడు. అటువైపు రావణాసురుడి తమ్ముడికి కూడా పిలిచి ఆ లంకకు అధిపత్యం చేశాడు. అట్లాగే రాముడు రాబోయే ముందు మార్పులు స్పష్టంగా కనబడతాయన్న దాంట్లో ఏ వ్యక్తులైతే, ఏ వ్యవస్థలైతే భారతదేశాన్ని అవమానించాయో, భారతదేశాన్ని దోచుకున్నాయో, అటువంటి ఇంగ్లాండ్ పీఠం మీద దీపావళి చేసుకునేటువంటి ఒక సనాతనుడు ఇవాళ రాజ్యం పీఠం మీద కూర్చున్నాడు.
అంతేకాకుండా ఋషి మనల్ని ఎంతైతే దోపిడీ చేశారో ఉమ్, ఈ దుబాయ్ షేకులు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామాయణాన్ని ఎత్తిపైన పెట్టుకొని రాముని స్వాగతించారు. ఉమ్. ఇట్లా అనేక శుభ సూచకాలు కనబడుతున్నాయి. రైట్ సార్, ఒక్క నిమిషం శశిధర్ గారితో మాట్లాడదాం. శశిధర్ గారు, ఎలా ఉంది కేశవరావు సార్ నమస్కారం. చెప్తుంటేనే ఒక విధంగా చాలా సంతోషంగా ఆ మాటలు వింటుంటే కూడా సార్, దీంట్లో తను చెప్పినట్టుగా ఎంతోమంది కరసేవకుల, ఆ 4 లక్షల మంది కానీ చాలామంది కరసేవకుల కష్టం కూడా కనిపిస్తుంది సార్. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఊహించారా మీరు ఇంత దాకా వస్తామనేసి? ఈ దేశంలో ధర్మం విజయం సాధిస్తుంది, ఉమ్, సత్యం విజయం సాధిస్తుంది. కాబట్టి ఏ రోజుకైనా ఇది అయోధ్యలో రామజన్మభూమి పునర్నిర్మాణం అనేటువంటిది ఉమ్, కళ నెరవేరుతుంది అనేటువంటిది దేశ ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసం. ఉమ్, కేవలం ఒక మందిరం కాదు ఈరోజు. ఉమ్, అయోధ్యలో రామజన్మభూమిలో పునర్నిర్మించుకోవాలనుకున్నది, మధురలో శ్రీకృష్ణ జన్మభూమి లోపల పునర్నిర్మించుకోవాలనుకుంటుంది, ఉమ్, కాశీ విశ్వనాథుని దేవాలయం పునర్నిర్మించుకోవాలనుకుంటున్నది. కేవలం ఇవి మందిరాలు మాత్రమే కావు, ఉమ్, దేశ స్వాభిమాన మందిరాలు ఇవి, ఉమ్, భారతదేశ స్ఫూర్తి కేంద్రాలు ఇవి, భారతదేశం యొక్క ప్రేరణా కేంద్రాలు ఇవి, భారతదేశం యొక్క శ్రద్ధా కేంద్రాలు ఇవి. 9 నవంబర్ 1947 లోపల సోమనాథ మందిరం పునర్నిర్మిస్తున్నప్పుడు ఆనాడు ఉన్నటువంటి హోంమంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ యొక్క సముద్రపు నీటిని చేతిలో పెట్టుకొని ఈ దేశం లోపల సోమనాథ మందిర పునర్నిర్మాణం జరిగింది. జాతి ఆకాంక్ష మేరకు అయోధ్య, మధుర, కాశీ దేవాలయాల పునర్నిర్మాణం జరగాల, ఇది జాతి సంకల్పం అని అన్నారు. ఈ దేశంలో భారతదేశం పైన 800 సంవత్సరాలకు పైపడి ముస్లిం మతోన్మాద దురహంకారం రాక్షస రాజ్యం ఏలింది. తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిషర్ల పీరియడ్ లోపల చర్చి పాలన నడిచింది. మనంగిన చూస్తే భారత స్వాతంత్రోద్యమము కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకత్వం వహించినంత వరకు స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు. స్వ దాంట్లోనే అర్థం ఉంది. మనదైనటువంటి సాంస్కృతిక పునర్వైభవము, మనదైనటువంటి సాంస్కృతిక పునర్వైభవాన్ని సాధించడమే స్వాతంత్రోద్యమ లక్ష్యం. ఏ విధంగానైతే 800 సంవత్సరాలు ఇస్లాం దురాక్రమణ, 200 సంవత్సరాలు బ్రిటిషర్ల యొక్క చర్చి దురాక్రమణ, దురదృష్టం ఈ దేశం లోపట ఈ స్వరాజ్యము భావనతోటి సాగించినటువంటి నాయకుల ప్లేస్ లోపట ఈ నెహ్రూ కుటుంబం వచ్చేసేసి గడిచిన 75 సంవత్సరాల కూడా కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ఈ దేశం యొక్క సంస్కృతి పైన దాడులు జరిగినాయి. కేవలం మొఘలులు, బ్రిటిషర్లే చేసుకోలే ఈ దాడులు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ఇంతకాలం ఈ దేశం మీద, ఈ ధర్మం మీద దాడులు జరిగినాయి. ఇప్పుడు కూడా మీరు అయోధ్య ఆ ప్రారంభోత్సవం చేయబోతున్నారు 22వ తేదీ. ఇది కూడా రాజకీయాలకి, అంటే మీ బీజేపీ ప్రభుత్వం కానీ వీళ్ళంతా రేపు ఎన్నికల్లో లాభపడటానికి దీన్ని తెర మీదకి తీసుకొచ్చారని కామెంట్ చేస్తున్నారు. అయోధ్య ఉద్యమాన్ని రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడేటువంటి సంకుచిత ధోరణి ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు వారు చెప్పారు 1528 నుంచి, అప్పుడే ప్రారంభమైంది. 1528 నుంచి 1992 డిసెంబర్ 6వ తేదీ కలంకిత కట్టడాన్ని నేలమట్టం చేసే వరకు జరిగినటువంటి 77 ఉద్యమాలు రాజకీయాల కోసం జరిగినాయా? 4.5 లక్షల మంది బలిదానాలు రాజకీయాల కోసం జరిగినాయా? అందుకే చెప్పిన నేను, ఇది దేశ స్వాభిమాన మందిర నిర్మాణం కోసం. మీరు కళంకిత కట్టడం అంటున్నారు, లేదు అక్కడ ఉన్నది అదే మందిరం, కావాలని బీజేపీ చేస్తున్నారు రాద్ధాంతం, ఆ పార్టీ ఎదుగుదల కోసం, రాజకీయ లబ్ధి కోసం వారు అంటారు. అయోధ్యలో రామ మందిరాన్ని నేలమట్టం చేసి కలంకిత కట్టడం కట్టినటువంటి బాబర్ కూడా అది జన్మస్థానము మందిరమే అన్నాడు. బాబర్ నామాలో అది జన్మస్థానమే ఉంది, అక్బర్ నామాలో జన్మస్థానమే ఉంది, ఔరంగజేబు నామాలో జన్మస్థానమే ఉంది. వాళ్ళే స్వయంగా ఏ దురాక్రమణదారులైతే వీటి మీద ధ్వంసం చేసినరో స్వయంగా వాళ్ళు రాసుకున్నటువంటి వాళ్ళ అక్బర్ నామా, బాబర్ నామా, ఔరంగజేబు నామాలలోనే అది శ్రీరాముని జన్మస్థానం అని ఉంది. 9 నవంబరు 2019 లోపల భారత రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినప్పుడు కేవలం విశ్వాసాల మీద తీర్పు ఇచ్చినామని చెప్పలేదు. మీ ద్వారా ఇది ప్రేక్షకులు కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. అనేక రకాలైనటువంటి ఆధారాలు, తాళపత్ర గ్రంథాల నుంచి మొదలు పెట్టుకుంటే ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టులు,
రాడార్ పరీక్షలు, Everything శాటిలైట్ మొత్తం రిపోర్ట్లు, తీసుకున్నారు. కార్బన్ డేటింగ్ టెస్టులు ఇవన్నీ జరిగిన తర్వాత ఇది రామజన్మభూమి అని నిర్ధారణ చేసిండ్రు. గతంలో దౌర్భాగ్యపు ప్రభుత్వాలు, కుహానా సెక్యులిజం ప్రభుత్వాలు ఈ దేశంలో రాముని ఆనవాళ్లను తుడిపేయాలని చూసింది. రామసేతు ధ్వంసాన్ని చేయాలని చెప్పేసి సోనియా గాంధీ పన్నని కుట్ర లేదు. రామసేతు మానవ నిర్మితమని చెప్పేసి 1962లోనే ఐఆర్ఎస్ శాటిలైట్ గుర్తించింది, 1966లో జెమినీ శాటిలైట్ గుర్తించింది. చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. డాక్టర్ రామ్ అవతార్ సింగ్ అనేటువంటి పరిశోధకుడు రాముడు నడిచినటువంటి అయోధ్య నుంచి మొదలు పెట్టుకుంటే రామేశ్వరం, ధనుష్కోటి నుంచి తమిళనాడులోని, శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఆయన కూడా కాలినడకన నడిస్తే ఆయన కూడా 14 సంవత్సరాలు పట్టింది. ఆయన 4 సార్లు కాలినడకన పరిశోధనలు చేసిండు. ఈ దేశంలో 196 చారిత్రాత్మక ప్రదేశాలు రామునితోటి ముడిపడి ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించిండు. అయినా రాముడు ఉన్నడా, రాముడు అభూత కల్పన, రామాయణం మిథ్య అని ఆనాడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో సోనియా గాంధీ డైరెక్షన్ లోపల సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినటువంటి నీచాతి నీచమైనటువంటి కుట్రలకు ఈ కుహానా సెక్యులిజం పాలకులు పాల్పడ్డారు. అయినా ఈ దేశంలో ధర్మమే గెలుస్తుంది. అన్ని ఆధారాలు పరిశీలించినటువంటి కోర్టు అది రామమందిరం అనేటువంటి రామజన్మభూమి అనేటువంటిది నిర్ధారణ జరిగింది. ఈరోజు భవ్య రామమందిరం నిర్మాణం రాజకీయాలతోటి ముడిపెట్టి ఎందుకు నేను మాట్లాడొద్దని అంటున్నానంటే, ఇంతవరకు కూడా వీళ్ళు ఇది మేము గర్వపడుతున్నాం. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలుగా, కరసేవకులుగా అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి అదృష్టం మాకు కలిగింది. ఆ భగవంతుడు ఆ అదృష్టం మాకు ఇచ్చింది అనుకుంటున్నాం. మేము ఇవాళ గర్వపడుతున్నాం. అదే చెప్తున్నారు. కానీ ఇది రాజకీయ ఉద్యమం కాదు. చాలామంది విమర్శించారు. అయోధ్య ఉద్యమం అంటే ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది విహెచ్పి ఎజెండా అనేటువంటి విమర్శకుల నోళ్ళు మూతపడేలాగా ఈ దేశం యొక్క స్పందన 1993 లోపట కలంకిత కట్టడం నేలమట్టం అయిన తర్వాత ఈ దేశంలో సంతకాల సేకరణ జరిగింది. ప్రపంచ చరిత్ర లోపట, భారతదేశ చరిత్ర లోపట 2,81,672 గ్రామాల నుంచి సంతకాలు సేకరించారు. అయోధ్యలో రామ జన్మభూమి లోపట మందిర నిర్మాణం కావాలని 9,77,281 సంతకాలు రాష్ట్రపతికి పంపిర్రు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఉద్యమం లేదు. ఇంత పెద్ద యొక్క ప్రజాస్వామికమైనటువంటి కోరిక రాష్ట్రపతికి ఇంతమంది ప్రజలు ఒక మందిర నిర్మాణం కోసం కాంక్షించారంటే ఇది రాజకీయ ఉద్యమం అవుతుందా? మొన్నటికి మొన్న తీర్పు వచ్చిన తర్వాత కూడా మందిర ట్రస్టు, శ్రీరామ జన్మభూమి మందిర ట్రస్టు పిలుపునిచ్చింది. చాలామంది బిలియనీర్లు ముందుకు వచ్చారు. మాకు అవకాశం ఇవ్వండి, మందిరం మేము నిర్మిస్తాము, ఎన్ని వందల కోట్లు వేల కోట్లు అయినా మేము అద్భుతమైనటువంటి మందిరం మేము నిర్మిస్తామని చాలామంది బిలియనీర్లు ముందుకు వచ్చారు. కానీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయాలనుకున్నది. భారతీయులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలనుకుంటే పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు తమ యొక్క తోచినంత ఈ యొక్క రామజన్మభూమి మందిర నిర్మాణం కోసం నిధిని సమర్పించారు. 17.5 కోట్ల కుటుంబాల భాగస్వామ్యంతో వాళ్ళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది రాజకీయ ఎజెండానా, ఇది జాతి ఆకాంక్షన? రామునితోటి దేశానికి ఒక అవినావభావమైనటువంటి సంబంధం ఉంది. రాముని మందిరం లేనటువంటి గ్రామాలు లేవు. రాముని మందిరం మారుమూల ఆదివాసీ గ్రామాలలో చిన్న చిన్న తండాల్లో మందిరం లేకపోయినా శ్రీరామనవమి రోజు మందిరం మట్టి విగ్రహాలకు కళ్యాణం అన్న చేసుకుంటారు. రామునితోటి అంత అవినావభావమైనటువంటి సంబంధం ఈ జాతికి ఉన్నది, యుగ యుగాలుగా ఉన్నది. ఏం మాట్లాడినరండి? రాముడు లేడని మాట్లాడినరు. అన్ని రాజకీయాలని దేశం చూసింది. మన యొక్క విశ్వాసాలను, హిందువుల యొక్క సెక్యులిజం అంటే హిందువుల యొక్క విశ్వాసాలను కించపరచడమే సెక్యులిజం, ఈ దేశాన్ని ధర్మాన్ని కించపరచడమే సెక్యులిజము, రామాయణం యొక్క ఆనవాళ్లను తీసేసడమే సెక్యులిజము. దిగజారుడు దౌర్భాగ్యపు రాజకీయాలు ఇవాళ మనం చూసినాం. అక్కడ మందిరం ఎందుకు అవసరమా, హాస్పిటల్ కట్టాలని ఒక ఆయన మాట్లాడిండు. ఈ దేశంలో చాలా ప్రదేశాల్లో మన హాస్పిటల్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది? ప్రభుత్వాల చేతుల్లో వాటికి దిక్కు లేదు. హాస్పిటల్ కట్టాలని సూచనలు వచ్చారు. ఇంకా దిగజారి పబ్లిక్ టాయిలెట్ కట్టాలని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేతలు మనం చూస్తున్నాం. ఈరోజు దేశ ప్రజలు అన్నీ కూడా గమనించారు. ఎప్పుడు సమాధానం చెప్పాలనో అప్పుడు సమాధానం చెప్పారు. రాముడు లేడు, రాముడు అభూత కల్పన అన్నటువంటి సిద్ధాంతాలను, పార్టీలను బొందబెట్టారు. రాముడే నాకు ఆదర్శము, రామరాజ్యమే నాకు ఆదర్శము అని కరసేవలో ముందుండి పాల్గొన్నందుకు నేను గర్వపడుతున్నా అన్నటువంటి వ్యక్తులను ఇవాళ దేశ ప్రధానిని చేయగలిగినరు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయగలిగినరు. కాబట్టి దేశం యొక్క భావాన్ని అర్థం చేసుకుంటే
ఇప్పటికైనా ఈ యొక్క అయోధ్యలో జాతి ఆకాంక్ష నెరవేరుతున్నటువంటి ఈ వేళన ఇప్పటికైనా ఈ యొక్క జాతి యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో మీద ఉంది. ఇంకా మేము అవే రాజకీయాలు చేస్తాము, అదే విదేశీ భావజాలాన్ని మేము అక్కడి నుంచి అరువు తెచ్చుకున్నటువంటి భావజాలాన్ని ఇంకా నడుపుతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిందే విదేశీ వ్యక్తులు, ఇవాళ నడుపుతున్నదే విదేశీ భావజాలము వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. అదే ఇక్కడ రాముడొద్దు ఎక్కడో ఇటలీ కళ్ళద్దాల నుంచే మేము ఈ దేశాన్ని చూస్తామనంటే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అయోధ్యతో ఆపుతారా, లేక ఇలాగే చాలా దేవాలయాలు ఇదే జరుగుంది, వీటన్నిటిని కూడా పునరుద్ధరించే పనిలో ఉంటారా? ప్రజాస్వామ్యం లోపల న్యాయ ప్రక్రియ ఉన్నది. ఇవాళ మధుర కోర్టు విషయం లోపల, మధుర దేవాలయం విషయం లోపల కోర్టు ఆదేశాల ప్రకారం సాక్ష్యాలు రికార్డ్ అవుతున్నాయి. జ్ఞానవాపి కేసు లోపల జ్ఞానవాపి అసలు ఈ కళ్ళ ముందర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాక కూడా ఇంకా ఈ దేశం లోపల వాటిని మజీదులు ఎట్లా మజీదులు అయినాయి? అవి విదేశీ దురాక్రమణదారులు ఒక అహంకారపూరితమైనటువంటి కట్టడాలు కట్టుకున్నారు. 1992 డిసెంబర్ 6 వరకు కూడా ఒక్కనాడు కూడా ముస్లింలు ప్రార్థన చేయనటువంటి ప్రాంతం బాబర్ కలంకిత కట్టడం. 1949 డిసెంబర్ 23 నుంచి కూడా నిత్యం పూజలు జరుగుతున్నాయి అనేటువంటిది ఆన్ రికార్డు ఉన్నటువంటిది. పోయి చూస్తే తెలుస్తే ఈ పునాదులు ఎవరు ఉన్నాయి, పైన అహంకారపూరితమైనటువంటి గుమ్మటాలు ఎవరు ఉన్నాయి అని చెప్పేసి కళ్ళ ముందర కనబడే సాక్ష్యాలు. దానికి ఆర్కియాలజీ సర్వే రిపోర్ట్లు అవసరం లేదు, ఇంకేమి కార్బన్ డేటింగ్ టెస్ట్లు అవసరం లేదు, కళ్ళ ముందర ఉన్నాయి. వాటిని కూడా ఇంకా మేము 1984 లోపల ధర్మ సంసద్ పూజ్య ధర్మాచార్యులందరూ కూడా ఒక పిలుపునిచ్చారు. ఈ దేశాన్ని ఎందుకు ముక్కలు చేసుకున్నాం? మనం కేవలం మతం ఆధారంగా ముక్కలు చేసుకున్నాం. 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి అని చెప్పుకొని స్వాతంత్రం ముసుగు లోపట ముస్లిం అప్పీజ్మెంట్కు తలొగ్గి, ముస్లిం మతోన్మాదానికి తలొగ్గి ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకున్నటువంటి చరిత్ర మన కళ్ళ ముందనే ఉంది. దేశాన్ని 3 ముక్కలు చేసుకున్న 1984 లోపల దేశం 3 ముక్కలైన తర్వాత 1984లో పూజ్య స్వామీజీలందరూ కూడా ఈ దేశం లోపల 40,000కు పైగా దేవాలయాలు ముస్లిం దురాక్రమణదారుల చేతుల లోపల అహంకారపూరితంగా హిందూ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని అవహేళన చేసేందుకు ధ్వంసం చేయబడి అహంకారపూరితమైనటువంటి కట్టడాలు కట్టారు కదా. ఓకే, ఆ చరిత్ర నుంచి ఒక అడుగు ముందుకేద్దాం. 3 దేవాలయాలను హిందువులకు సగౌరవంగా అప్పగించండి. అయోధ్య రామ మందిరము, మధుర శ్రీకృష్ణ మందిరము, కాశీ విశ్వనాథుని మందిరము సగౌరవంగా హిందూ సమాజానికి అప్పగించండి అని చెప్తే ముందుకు వచ్చింది ఆ సమాజం. ఓకే, అయోధ్య విషయం లోపల 9 నవంబర్ 2019 వరకు ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మాది అని కొట్లాడినరు. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే మేము స్వాగతిస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓవైసీ లాంటి వ్యక్తులు రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేశారు. మళ్ళీ ఈ రోజున కొంతమంది మతోన్మాదాలు మళ్ళీ ఏ రోజుకైనా మేము అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేస్తామని మాట్లాడుతున్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. కాశీ జ్ఞానవాపి విషయంలో కూడా అనేక ఆధారాలు రికార్డ్ అయినా ఈ రోజుకైనా ముందుకు వస్తున్నారా? మధుర శ్రీకృష్ణుని మందిరం విషయంలో కూడా అనేక ఆధారాలు కళ్ళ ముందరున్న హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు కదా ఇవి, పరమ పవిత్రమైనటువంటి కేంద్రాలు కదా, భారతదేశంలో కదా ఇవి ఉన్నాయి. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమిలో కదా ఈ సమాజం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జీవించింది, వాళ్ళను పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా భావిస్తుంది. ఇవాళ ముందుకు రాలా. మహాభారతంలో ఒక సంఘటన చెప్తా నేను. శ్రీకృష్ణుడు అడిగిండు 5 గ్రామాలన్నా ఇవ్వండి అన్నాడు. కౌరవులు ముందుకు రాలే, కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. ఈరోజు కూడా గదే జరుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఈ జాతి పునర్నిర్మాణం కోసం ప్రజలు ఇవాళ అయోధ్య తీర్పు వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు మన యొక్క జాతి పునర్నిర్మాణం కోసం న్యాయస్థానాలలో చట్టబద్ధంగా చట్టానికి లోబడి భారత రాజ్యాంగం పరిధి లోపట ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశాదీపం ఇవాళ ప్రతి ప్రజల లోపట ఉన్నది. కాబట్టి వాళ్ళ మధుర విషయం లోపల పోరాడుతున్నారు, కాశీ విషయం లోపల పోరాడుతూ ఉన్నారు. ప్రజలు న్యాయం కోసం పోరాడేటువంటి హక్కు ప్రజలకు రామసేతు ఖచ్చితంగా కాపాడుకొని తీర్థం. పెద్ద దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినాం. అది మానవ నిర్మిత కట్టడం అని చెప్పేసి శాటిలైట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నాసా ఎవిడెన్సెస్ ఉన్నాయి, అది చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకు గూలగొట్టాలని అనుకున్నారు? అక్కడ ప్రాజెక్టు వీళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్టు కూడా
ఏమంటారు చారానా కోడికి బారానా మసాలా అని మసాలా పెడతారు. దయచేసి ఇటువంటి సామెతలతో కూడా పోల్చొద్దేమో పవిత్రమైనటువంటి ప్రాంతాన్ని. ఎస్ సార్. అక్కడ ఏదైతే వీళ్ళు షిప్పింగ్ కోసం అడ్డు దొగులుతుంది ఆ కెనాల్ ఏదైతే చేయాలనుకున్నారో అక్కడి నుంచి రవాణా గిన్నె చేస్తే దానికి 8 రేట్లు అదనంగా ఖర్చు వస్తుంది దాని మెయింటెనెన్స్కు. కేవలం వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ ఎజెండా, విదేశీ ఎజెండా రాముని యొక్క ఆనవాళ్ళు తొలగించాలని. ఈ దేశం స్పందించింది, ఉద్యమాలు చేస్తాం. ఆ జమానా పోయింది. ఓటు బ్యాంకు రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం మేము ఎంతకైనా ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి జమానా పోయింది. రామభక్తుల యొక్క పాలన వచ్చింది. ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. ప్రజలు ఇవాళ 40 దేశాల నుంచి రాయబారులు ఎందుకు వస్తున్నారు? ప్రపంచ ఎజెండా అయింది ఇవాళ. రామరాజ్యం అనేటువంటిది ఒక మహాత్మా గాంధీ కోరుకున్నట్టు భారతదేశము స్వాతంత్ర భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ రామరాజ్యాన్ని కోరుకుంటుంది. అందుకే 40 దేశాల నుంచి ఇవాళ అతిథులు రాయబారులు వస్తున్నారు. ప్రపంచ శాంతి కావాలా, ప్రపంచ శాంతి సాధ్యం కావాలనుకుంటే సనాతనమైనటువంటి ధర్మమే ఒక దిక్సూచిగా కనబడుతోంది. ఇవాళ చూస్తున్నాం మనం 100కు 100% ఇస్లామిక్ దేశాలలో ఏ రకమైనటువంటి మారణ హోమం జరుగుతుందో. అందరు లేరు అక్కడ, కేవలం ఇస్లామే ఉంది, అయినా మారణ హోమం జరుగుతుంది. 100కు 100% క్రైస్తవ దేశాల లోపల ఏ రకమైనటువంటి అశాంతి ఉంది, ఏ రకమైనటువంటి మారణ హోమం ఉందో తెలుసు. ఈ యొక్క భూమి గొప్పతనం ఇక్కడ అందరినీ మనం కలుపుకుంటాం. ఈ ప్రపంచం లోపల ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, అవసరం అనుకుంటే ఇంత ఆశ్రయం ఇచ్చింది, ఇంత అన్నం పెట్టింది ఈ భారతదేశం మాత్రమే. ఇక్కడ మాత్రమే అందరూ సుఖంగా ఉండగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా భారత్ యొక్క నాయకత్వాన్ని కోరుకుంటుంది. భారత్ యొక్క, అందుకే విశ్వగురు మొన్ననే మనం G20 సమావేశాలు పూర్తి చేసుకున్నాం. విశ్వంకి వాళ్ళ భారత్ ఒక మాట, ఏ విశ్వంలో ప్రపంచం లోపల ఏ సంకటమైనటువంటి పరిస్థితి వచ్చినా భారత్ దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలి, భారత్ మాత్రమే సరైనటువంటి పరిష్కారం చూపెడుతుంది, భారత్ మాత్రమే మాకు నమ్మకమైనటువంటి మిత్రులు అని అటు 2 యుద్ధాలు జరుగుతున్నటువంటి రష్యా అదే కోరుకుంటుంది, ఉక్రెయిన్ అదే కోరుకుంటుంది. చూడండి, 2 కూడా యుద్ధం చేసుకుంటాయి, కానీ భారత్ మాత్రమే మాకు న్యాయం చేయగలుగుతున్నటువంటి నమ్మకం ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల లోపల ఉన్నది. దీనికి కారణం ఏంటంటే మనం యొక్క రామరాజ్యం అనేటువంటి కాన్సెప్ట్. ప్రపంచ శాంతిని కాంక్షించేది కేవలం సనాతనమైనటువంటి ధర్మం మాత్రమే. తప్పకుండా ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఆ రకమైనటువంటి రామరాజ్యాన్ని కోరుకుంటుంది. అందుకే ప్రపంచ చరిత్ర కానీ, భారతదేశ చరిత్ర కానీ, అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మాణమైనటువంటి పునర్నిర్మాణమైనటువంటి భవ్య రామమందిర పునర్నిర్మాణానికంటే ముందు, భవ్య రామమందిరం పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర మారబోతుంది. సువర్ణ అక్షరాలతోటి లిఖించబోయేటువంటి చరిత్రకు మనం 22 జనవరి 24 నాడు 2024 నాడు చేయబోతుంది. కేవలం ఒక విగ్రహ ప్రతిష్టాపన అక్కడ నిర్మాణం అయిందట, కేవలం మందిరం కాదు, ఈ దేశ స్వాభిమాన మందిరము, ఈ దేశ స్ఫూర్తి కేంద్రము. కాబట్టి అక్కడ భారతీయ ఆత్మ, ఇంతకాలం మనం భారతీయ ఆత్మకు దూరంగా బతికేటట్టు మనం అలవాటు చేశారు. భారతీయ ఆత్మ తిరిగి మళ్ళీ ఈ దేశం లోపల ప్రవేశించబోతుంది, ఈ దేశం లోపల పునఃప్రతిష్టాపన చేయగలుగుతుంది. చూస్తున్నామండి మనము, ఈ రాముని జాతికి దూరం చేసిండ్రు, భారతీయ యొక్క కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసిండ్రు. నిజంగా రాముని ఆదర్శంగా తీసుకొని పరిపాలించిన రోజులు, రాముని యొక్క చరిత్ర తరతరాలుగా అందించిన రోజున ఈ దేశం లోపల ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ఈ దేశం లోపల రాముడి ఆదర్శం ఈ దేశంలో ప్రతి వ్యక్తికి చేర్చిన రోజున ఈ దేశం లోపల వృద్ధాశ్రమాలు లేవు. రాముని ఆదర్శాన్ని ఈ దేశంలో ప్రతి వ్యక్తికి చేర్చిన రోజున ఈ దేశం లోపల అనాథాశ్రమాలు లేవు. రాముని ఆదర్శంగా ఈ ప్రతి వ్యక్తిని తీర్చిదిద్దిన రోజున ఈ దేశం లోపల విడాకులు అనేటువంటి దానికి ప్రశ్ననే లేదు. అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాలు ఉన్నాయి. రాముని ఆదర్శం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి రోజున ఆస్తుల కోసం అన్నదమ్ముల తగాదాలు లేవు, ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రులను చంపినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది రాజులు రాముని ఆదర్శంగా తీసుకొని పరిపాలించిన రోజున అవినీతి లేదు, పారదర్శకమైనటువంటి పరిపాలన, ట్రాన్స్పరెన్సీ, ప్రజాస్వామ్యము, నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. అట్టడుగు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సాధారణమైనటువంటి ప్రజలకు రాజ్యం యొక్క ఫలితాలు ఏ విధంగా చేరాలి. ఈరోజు మనం అంటున్నాం సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస. కాబట్టి రాముని ఆదర్శంగా తీసుకున్నటువంటి రోజున నిజంగా సామాన్యమైనటువంటి ప్రజలకు ఏం అవసరాలో గుర్తించి పాలన జరిగింది. కాలక్రమం లోపల ఈ కుహానా ఎట్లయితే 1000 సంవత్సరాల ఇస్లామిక్ దురాక్రమణదారణ, 200 సంవత్సరాలు చర్చి డైరెక్షన్ లోపల సాగినటువంటి బ్రిటిషర్ల పాలన,
గడిచిన 70 సంవత్సరాలుగా ఈ కుహానా సెక్యులర్ ముసిగేసుకొని సాగినటువంటి పాలన ఈ దేశం యొక్క ఆత్మను సాధారణమైనటువంటి వ్యక్తులకు మనం దూరం జరిపినరు. మళ్ళీ ఈ దేశం యొక్క ఆత్మ పునఃప్రతిష్టాపన జరుగుతుంది. ఇది రాబోయే రోజుల లోపల ఈ దేశాన్ని విశ్వగురు స్థానం లోపల స్వామి వివేకానంద కలలుగన్నట్టు విశ్వగురు స్థానం లోపల భారత్ రాబోయే రోజుల లోపల నిలవబోతుంది. రైట్, మీరు చెప్తున్నట్టుగా జనవరి ఆ రోజు 2024 నుంచి మనం ఒక మార్పు చూడొచ్చని మీరు చెప్తున్నారు. విదేశాల్లో ఉండే పెద్దలు కూడా మనల్ని పెద్దన్నగా చూస్తున్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం మన వైపు చూసినా మీరు గొప్పగా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకని ఇండియాలో సపోర్ట్ చేయట్లేదు మిగతా రాజకీయ పార్టీలు? ఇంకా మతతత్వ పార్టీగానే చూస్తున్నాయి. రాష్ట్రంలోని పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు పరిస్థితి కూడా- ఏంది? వాళ్ళకి జనం ఎక్కడ ఓట్లేస్తున్నారు? రాజకీయ పార్టీలు అన్నప్పుడు నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను. కమ్యూనిస్టుల పరిస్థితి ఏంది? వాళ్ళ ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ భావజాలం ఎక్కడున్నది? అడుక్కుంటున్నారు. వా నెంబర్ పోతే 4 ఓట్లు వస్తాయా, వీ నెంబర్ వస్తే 4 ఓట్లు వస్తాయా? ఈ మీడియా వాళ్ళ స్టేట్మెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజల్లో వాళ్ళు లేరు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లకు కూడా వాళ్ళు సార్థకత చేకూరుస్తలేరు. వాళ్ళు జనం విశ్వాసం కోల్పోయారు కదా. ఇవాళ సీతారాం ఏచూరి అంటే ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ అమ్మ మంచి పేరు పెట్టింది బాగుపడాలని, సీతారాం ఏచూరి అని. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా సార్థకం చేసుకోలేని బతుకులు అవి. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు రాఘవులని, వాళ్ళమ్మ మంచి పేరే పెట్టింది. అంతా రాముడి పేర్లే. నారాయణ అని ఉంటాడు, వాళ్ళమ్మ మంచి పేరే పెట్టింది. వీళ్ళందరూ తల్లిదండ్రులకు కూడా పెట్టిన పేర్లకు కూడా న్యాయం చేయలేని వాళ్ళు. వీళ్ళు ప్రజలకే న్యాయం చేసారు, ప్రజలను మెప్పించుకున్నారు. ప్రజాస్వామ్యం లోపల ఎక్కడ వీళ్ళు గెలుపొందుతున్నారు? వీళ్ళకు వాళ్ళు ఎంతసేపు రోహింగ్యా నుంచి వచ్చినోడు ఓట్లు వేస్తాడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు ఓట్లు వేస్తాడా, వాళ్ళని ఎక్కడ ఆధార్ కార్డులు ఇప్పిద్దాము, ఈ బ్రోకర్ బతుకులే అయిపోయినాయి వీళ్ళకు. అనేక రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి అక్రమ వరసదారులు, దేశ వ్యతిరేక ఎజెండాలు, యూనివర్సిటీలో జేఎన్యూలో పోయి భారత్ తేరే తుక్డే తుక్డే ఉంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడిని, ఆ దేశద్రోహ కేసు నమోదైన తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నటువంటి బతుకులు వీళ్ళకి దేశ ప్రేమ ఎక్కడదండి? వీళ్ళని ఏ విధంగా మా దేశ ప్రజలు ఆలోచన చేసారు ఆ రకమైనటువంటి తీర్పులు ఇస్తా అంటే ఖచ్చితంగా అయోధ్యలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా 7 డిసెంబరు 1992 లోపల లేని మజీద్ అని మాట్లాడిన వ్యక్తి ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి. అక్బర్ నామాలో, బాబర్ నామాలో, ఔరంగజేబ్ నామాలో లేని దాన్ని కూడా ఇది బాబర్ మజీద్ అని ప్రకటించి మత రాజకీయాలు చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంతకాలం చేసింది ఆ పార్టీలు. చెల్తుంది వాటికి కూడా ఆ యొక్క భావజాలాన్ని కూడా బొందలు పెట్టే రోజులు వచ్చినాయి. ఇది జాతి ఆకాంక్ష మేరకు ఒక పక్కన నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయో, జాతి సమాధులు చూపెట్లే ఇంతకాలం. ఈ దేశ చరిత్ర అంటే తీసుకుపోయి సమాధులు చూపెట్టి ఇది దేశ చరిత్ర అని చూపెట్టారు. ఇంతకాలం భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే తీసుకుపోయి సమాధులు చూపెట్టి ఇది దేశ చరిత్ర అన్నారు. ఇవాళ గర్వకారణం, నా ప్రధాని ఎవరైనా విదేశాలు వస్తే పోయి గంగకు హారతి పట్టిస్తున్నాడు. నా ప్రధాని ఇవాళ 40 దేశాల రాయబారులను అగో రాముని జన్మభూమి ఇది, ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము, రాముని ఆదర్శం ఇది ప్రపంచానికి జారుతూ ఉన్నాడు. దేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఇవాళ పునర్వైభవ స్థితికి చేరుతున్నది. ఇది దేశం యొక్క చరిత్ర, సమాధుల చరిత్ర కాదు, భారతదేశం యొక్క చరిత్ర. రాబోయే రోజుల లోపల ఈ భావజాలం కూడా వాళ్ళ సమాధులు కూడా గట్లనే మిగిలిపోతాయి. రైట్, సమాధులకు పోతుంది వాళ్ళ యొక్క భావజాలం. ఫైనల్గా సార్ 22వ తేదీన మనం ఆ మహోత్సవాల ఘట్టాన్ని చూడటానికి చాలామంది బయలుదేరి వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఏ విధంగా ఉంది మూమెంట్? అలాగే మీరు చూసుంటారు ఆ గుడి కట్టడం కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ అన్నిట్లో కూడా ఆ ఊరంతా మనం చూస్తున్నాం. గోడల నిండా కూడా రామాయణం కనిపి మొత్తం ఆ కథలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది మొత్తం ఈ ఫీలింగ్? ఎలా కనిపిస్తుంది? వాల్మీకి రామాయణం లోపల ఆనాడు ఇప్పుడు మనం అయోధ్యను పిలుచుకుంటున్నాము. అవధ్, సాకేత్ అని పాత పేర్లు. వాల్మీకి రామాయణం లోపల అయోధ్య యొక్క నగరం యొక్క వర్ణన ఉందన్నట్టు. అంటే ఆనాడే ఒక ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి నగరం అది. అయోధ్య, అవధ్, సాకేత్ వాల్మీకి రామాయణంలో స్పష్టమైనటువంటి వర్ణన ఉంది. ఈరోజు తిరిగి అయోధ్య ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దబడుతుంది. ఒక పక్క సాంస్కృతిక వికాసము, మరోపక్క ఆధునిక టెక్నాలజీ, ఈ రెండు జోడించబడి ఇవాళ అయోధ్య అడుగు ముస్తాబు అవుతా ఉంది. మొట్టమొదటి నగరం ప్రపంచంలో మీరు రాసి పెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నిర్మాణం అవుతున్నటువంటి మొట్టమొదటి నగరం అయోధ్య.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఒక నగరం యొక్క నిర్మాణంలో ఒకటి ఉపయోగిస్తాం. అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు వాల్మీకి మహర్షి ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రధానమంత్రి గారు ప్రారంభం చేస్తున్నారు. రైల్వే లైను, రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరిగింది. మొన్న నేను 5 నవంబర్ రోజున అక్షత పూజ కార్యక్రమంలో తెలంగాణ ప్రతినిధిగా నేను అక్కడ పాల్గొని ప్రత్యక్షంగా చూసి వచ్చిన. దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవము బ్రహ్మాండమైనటువంటి దీపోత్సవం, కన్నుల పండుగ జరుగుతూ ఉంది. అతి తక్కువ కాలంలోనే ఇంత అందంగా కడతారని కూడా ఎవరు ఊహించలేదు. అది ఒక ప్రేరణ, ఒక అద్భుతము, ఒక రాముని యొక్క ఆశీర్వాదం. మన హైదరాబాద్ నుంచి కూడా ప్రధాన ద్వారాలు వెళ్తున్నాయి. తప్పకుండా దేశంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా నేపాల్ నుంచి శిలలు వచ్చినాయి. అవును, యావత్ ప్రపంచం నుంచి కూడా ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అయిపోయారు. అఖండ భారత్తో పాటు రామునితో అనేక దేశాలకు రామాయణంతో, ఇండోనేషియా ఇవాళ మనం పోతే అక్కడ 100% ముస్లిం దేశమైనా రాముని అక్కడ ఆదర్శంగా స్వీకరిస్తారు. రామాయణంలో చెప్పుకున్నట్టుగా ఉడత సాయం అన్నట్టుగా ప్రతి అన్ని దేశాలు రాముని అవినాభావ సంబంధం ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కుతూహలపడుతున్నారు. ఏ విధంగా అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు నా కంట్రిబ్యూషన్ ఉండాలి రామాలయం లోపల అని నిధి సమర్పణ చేశారు. ఇవాళ మొత్తం ప్రపంచం కూడా రామాలయం లోపల మా దేశం కాంట్రిబ్యూషన్ ఉండాలని. సార్, ఇది డే 1 నుంచి కనిపిస్తుంది, అప్పటి నుంచి కనిపిస్తుంది. 92 నుంచి ఏ విధంగా ప్రతి ఒక్కరు ఆ రూపాయి పావలా నుంచి స్టార్ట్ అయిందో ఈ రోజు వరకు అదే కనిపిస్తుంది. రాముడు, నేను అందుకే చెప్తున్నా కదా, అది కేవలం ఒక మందిరం కాదు, అది ఒక స్ఫూర్తి కేంద్రం. అది ఆ స్ఫూర్తి మొత్తం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ స్ఫూర్తి మాకు సొంతం కావాలి, ఆ స్ఫూర్తి మేము పొందాలి, అక్కడికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. అందుకే ఇవాళ 5 నవంబర్ రోజున మొట్టమొదటి పూజ జరిగింది. మొట్టమొదటి పూజలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని పిలిచి 2 ప్రతినిధులను అక్కడ కూర్చోబెట్టారు. తెలంగాణ నుంచి నేను వెళ్ళిన అక్షతలు తీసుకొని తెలంగాణ ప్రాంతానికి వచ్చిన. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామానికి కూడా ప్రతి ఇంటికి రాముని యొక్క అక్షతలను మేము పంపుతున్నాం. ఏ విధంగానైతే రామశిలలు గ్రామానికి తిరిగినాయో, ఏ విధంగానైతే రామజ్యోతులు గ్రామానికి తిరిగినాయో, ఏ విధంగానైతే రామ పాదుకలు గ్రామానికి తిరిగి జాతి పునర్నిర్మాణం యొక్క ఈ ఒక్క ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినాయో, ఈ రోజున రాముని అక్షతలు ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరుగుతుంది. 22 జనవరి 2024 రోజున దేశవ్యాప్తంగా అన్ని సాంప్రదాయాలకు సంబంధించినటువంటి 4000 మంది స్వామీజీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు 2000, మిగతా మా ఈ యొక్క ఉద్యమాలలో ముందుండి పనిచేసినటువంటి అనేక మంది పోరాట యోధులు మొత్తం 7000 మంది ప్రత్యక్షంగా అక్కడ ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవం లోపల పాల్గొనబోతా ఉన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రాముని వారసులుగా, నేను ఇంకోసారి చెప్తే ఈ మాట, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రాముని వారసులుగా, ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముని వారసులు. రాముని వారసులకు ప్రతినిధిగా ఈ దేశ ప్రధానమంత్రి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. అయోధ్య ఉద్యమానికి దశను చూపెట్టి మార్గదర్శనం చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సరసంఘచాలకు పరం పూజ్య మోహన్జీ భాగవత్ గారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఇంతకుముందు వారు కేశవజీ గారు చెప్పినట్టు 1949 లోపల 9 రోజుల పాటు దీక్ష గోరఖ్పూర్ పీఠాధిపతి, ఆనాడు ఉన్నటువంటి పీఠాధిపతి ప్రారంభం చేసిండు. గోరఖ్పూర్ పీఠానికి అయోధ్య ఉద్యమానికి ఒక అవినాభమైనటువంటి సంబంధం ఉంది. ఆ పీఠంలో ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని నిర్వహిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కూడా ఒక పక్కన అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే దేశంలో ఉన్నటువంటి 5 లక్షల దేవాలయాలలో సామూహికమైనటువంటి కార్యక్రమాలను శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ద్వారా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాము. దేశంలో ఉన్నట్టు ఆ రోజు పిలుపునిచ్చింది రామజన్మభూమి తీర్థక్షేత్రం. ఒక పండుగ వాతావరణం లోపల నిర్మాణం చేసుకోండి, పండుగ రోజు మనం ఏదైతే ఇల్లు అలంకరించుకుంటామో, పూజా గదిని అలంకరించుకుంటామో అట్లా చేసుకోవాలా. ప్రత్యక్ష ప్రసారం చూసి ఈ అక్షతలు ఏవైతే మనకు స్వయంగా బాలరాముని యొక్క విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలు మన ఇంటికి వస్తున్నాయి. ఆ అక్షతలు మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా మన నెత్తి మీద వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటే ప్రతి కుటుంబం కూడా అయోధ్య మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనుభూతి వస్తుంది. సాయంత్రం ఏ విధంగానైతే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత దీపావళి ప్రారంభమైందో, మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత మన రాముడు, మనందరి ఆరాధ్య దేవుడు, మన హృదయంలో నెలకొన్నటువంటి రాముడు తన జన్మభూమి లోపల, తన పుట్టినటువంటి జన్మభూమి లోపల నిర్మాణమైనటువంటి అద్భుతమైనటువంటి భవ్య రామ మందిరం లోపల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. దురదృష్టం మనం చూసినాం, 28 సంవత్సరాలు రాముణ్ణి, ఈ యొక్క రాజ్యం ఆయనదే రాజ్యం ఇదంతా, రాముణ్ణి 28 సంవత్సరాలు ఎండకు ఎండించినాం, వానకు దడిపించినాం.
1992 డిసెంబర్ 6వ తేదీ నుంచి మొదలు పెట్టుకుంటే 5 ఆగస్టు 2020 వరకు రాముడు టెంట్ కింద ఉన్నాడు. ఇవాళ భవ్య రామ మందిరంలోకి ప్రాణ ప్రతిష్ఠ కాబోతున్నాడు. కాబట్టి ట్రస్ట్ పిలుపునిచ్చింది. ఆ రోజు దీపావత్సవం జరుపుకోమన్నది, ప్రతి ఇంటి ముందర 5 దీపాలు వెలిగించమన్నది, 500 సంవత్సరాల యొక్క పోరాటానికి ప్రతీకగా, పంచభూతాలకు ప్రతీకగా 5 దీపాలు వెలిగించమన్నది ట్రస్ట్ పిలుపు మేరకు దేశం ఆ రకంగా ముస్తాబవుతుంది. ఆ మధుర క్షణాల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శశిధర్. జై శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. आज पक्का घर सिर्फ रामलला कोई नहीं, बल्कि पक्का घर देश के 4 करोड़ गरीबों को भी मिला है। आज भारत अपने तीर्थों को भी संवार रहा है, तो वहीं डिजिटल टेक्नोलॉजी की दुनिया में भी हमारा देश छाया हुआ है। आज भारत काशी विश्वनाथ धाम के पुनर्निर्माण के साथ ही देश में 30,000 से ज्यादा पंचायत भवन भी बनवा रहा है। आज देश में सिर्फ केदार धाम का पुनरुद्धार ही नहीं हुआ है, बल्कि 315 से ज्यादा नए मेडिकल कॉलेज भी बने हैं। आज देश में महाकाल महालोक का निर्माण ही नहीं हुआ है, बल्कि हर घर जल पहुंचाने के लिए पानी की 2 लाख से ज्यादा टंकियां भी बनवाई है।